అరే పెనం పెట్టావు, బయటికి పోయావేంటి? ఏం తీసుకురావడానికో? ప్లేట్స్. ఓ పరోటా కనపడటం లేదే. వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో ఇందాక ఆలు మసాలా కర్రీ చేశానన్నమాట. మా ఆయన ఐడి మలబార్ పరోటా ఆర్డర్ చేశారు. మార్నింగ్ వచ్చింది. దాన్ని చెయ్యి అని నాకైతే కొన్ని మంత్స్ నుంచి అడుగుతున్నారు, కుదరలేదన్నమాట. ఇంకా ఇవాళ కుదిరింది. దీని కాంబినేషన్ మాత్రం మసాలా కర్రీనే అనమాట. వేరే ఏది చేసినా అంత బాగుండదు. చాలా మంది ఉంటారు పరోటా లవర్స్. నేనైతే ఆలు పరాటా బాగా ఇష్టపడతా, కానీ ఈ పరాటా ఇష్టపడను. సో మనము ఇది చూసారా, పరాటా సేమ్ కేరళ పరాటా లాగే ఉంటుంది. నేను తవా ప్రీ హీట్ చేశాను. ఇంకా దీన్ని నూనె వేసి రెండు వైపులా మంచిగా కాల్చడమే. యాక్చువల్లీ పరాటా కాల్చడం కూడా ఒక టెక్నిక్ అన్నమాట. ఆయిల్ ఎప్పుడైనా సరే పరాటాకి ఆయిలే వేయాలి, బాగా వేయాలి. కొంతమందికి చేతులు రావు ఆయిల్ వేయాలన్నా కూడా, ఇప్పుడు వస్తుండలేదా? వేయాలి. బయట ఎక్కడో అన్హెల్దీగా తినే బదులు, యాక్చువల్లీ ఇది మా ఆయన ఇంట్లో కూడా చేయమన్నారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు అడిగినా ఇలానే చేసిస్తా. నెక్స్ట్ టైం ట్రై చేస్తావులే. మీరు ఇడుస్తారా? దీన్ని ఆల్ సైడ్స్ చూసారా, ఇలా నీట్గా ఒత్తుకొని కాల్చుకోవాలి. చూసారా, మనకి 2 సైడ్స్ బాగా ఈవెన్గా కాలిపోయాయి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని మనకి ఎన్ని కాల్లో అన్ని కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చూపిస్తా. వెయిట్ చేయండి. ఏంటి టిప్ అంటే, మనం ఎన్నైతే కాల్చుకున్నామో అన్ని, మీకు ఎన్నైతే వీలవుతాయో అన్ని ఇలా కాల్చుకొని పెట్టుకొని 2 హ్యాండ్స్ పట్టుకొని ఇలా కొట్టుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్ చాలా వేడి ఉంటుంది. మాస్టర్ 2 పరోటా. యాక్చువల్లీ బండ మీద చేస్తారు, నేను ప్లేట్లో చేస్తున్నా. సో నాకు అంత కంఫర్టబుల్గా రావట్లా, కాలిపోతున్నాయి చేతులు. సో చూసారా, ఇలా మంచిగా వచ్చేస్తుంది మనకి. సేమ్ హోటల్ స్టైల్ లాగా పరాటాలు అనేవి ఇలా వచ్చేస్తాయి. ప్రతి స్టెప్ ఈ పరాటా ఇంపార్టెంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసేయండి, ఇక్కడ ముందు వీడియోలో ఆలుగడ్డ కర్రీ కూడా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.